మత్స్యావతారం తర్వాత లోకంలో మరో పెద్ద విపత్తు వచ్చింది. ఒకసారి దూర్వాస మహర్షి సంచరిస్తూ దేవేంద్రుడికి ఒక పవిత్రమైన పూలమాలను ప్రసాదంగా ఇస్తాడు. కాని ఇంద్రుడు తన అహంకారంతో ఆ మాలను తన వాహనమైన ఐరావతం అంటే ఏనుగు తలమీద వేస్తాడు. ఆ ఏనుగు ఆ మాలను కింద పడేసి కాళ్లతో తొక్కేస్తుంది. అది చూసిన దూర్వాస మహర్షికి విపరీతమైన కోపం వస్తుంది. ఇంద్రా, సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రసాదమైన ఈ మాలను అవమానించి ఎంతటి అహంకారం ప్రదర్శించావు? అందుకే నీ సంపద వైభవం అంతా సముద్రంలో కలిసిపోతుంది. దేవతలందరూ తమ శక్తిని కోల్పోతారు. ఆ శాపం వల్ల దేవతలు తమ శక్తులన్నీ కోల్పోయి బలహీనపడతారు. ఇదే అదునుగా భావించిన రాక్షసులు దేవలోకం మీద దండెత్తి దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమిస్తారు. దిక్కుతోచని దేవతలందరూ శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళ్లి వేడుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి వాళ్లకొక ఉపాయం చెప్తాడు. దేవతలారా, మీరు వ్యూహాత్మకంగా రాక్షసులతో సంధి చేసుకోండి. అమృతం సాధించడం కోసం తాత్కాలికంగా వారి సహాయం తీసుకుని పాలసముద్రాన్ని చిలకండి. అందులోంచి వచ్చే అమృతాన్ని తాగితే మీకు మళ్లీ పూర్వవైభవం వస్తుంది. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే పాముని తాడుగా వాడుకోండి. విష్ణువు చెప్పినట్లే ఒక పక్క దేవతలు, మరో పక్క రాక్షసులు వాసుకి పామును పట్టుకుని మందర పర్వతాన్ని సముద్రంలో పెట్టి చిలకడం మొదలుపెడతారు. కాని ఆ భారీ పర్వతానికి కింద ఎలాంటి ఆధారం లేకపోవడంతో అది మెల్లగా సముద్రం అడుగుకు మునిగిపోవడం మొదలవుతుంది. దేవతలు, రాక్షసులు కంగారు పడతారు. అప్పుడు శ్రీమహావిష్ణువు ఒక భారీ తాబేలు అంటే కూర్మావతారం ధరించి సముద్రం అడుగుకు వెళ్లి ఆ మునిగిపోతున్న మందర పర్వతాన్ని తన గట్టి వీపుమీద మోసి నిలబెడతాడు. పర్వతం స్థిరంగా ఉండటంతో సముద్ర మథనం మళ్లీ వేగంగా మొదలవుతుంది. సముద్రాన్ని చిలుకుతుండగా ముందుగా భయంకరమైన హాలాహలం అనే విషం పుడుతుంది. ఆ విషం లోకాలను దహించివేస్తుంటే సృష్టిని రక్షించడానికి పరమశివుడు ఆ విషాన్ని మింగి తన కంఠంలో దాచుకుని నీలకంఠుడవుతాడు. ఆ తర్వాత సముద్రం నుండి లక్ష్మీదేవి, ఐరావతం, కామధేనువు లాంటి ఎన్నో గొప్ప వస్తువులు బయటకొస్తాయి. చివరగా ఆయుర్వేద దేవుడు ధన్వంతరి అమృత కలశంతో ఉద్భవిస్తాడు. అమృతాన్ని చూడగానే రాక్షసులు బలవంతంగా దేవతలను నెట్టివేసి ఆ కలశాన్ని లాక్కుంటారు. అమృతం రాక్షసుల పాలైతే సృష్టికి ముప్పు అని గ్రహించిన విష్ణుమూర్తి అత్యంత అందమైన మోహినీ రూపం ధరిస్తాడు. తన మాయతో రాక్షసులను సమ్మోహలపరిచి అమృత కలశాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. రాక్షసులను భ్రమలో ఉంచి ఆ అమృతాన్ని కేవలం దేవతలకు మాత్రమే పంచుతాడు. అదే సమయంలో రాహు అనే రాక్షసుడు దేవతల వేషంలో వచ్చి అమృతం తాగడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో వాడి తలను ఖండిస్తాడు. చివరికి అమృతం తాగిన దేవతలు అమరులై మళ్లీ తమ అపారమైన శక్తిని పొంది రాక్షసులను ఓడించి స్వర్గాన్ని దక్కించుకుంటారు. అలా దూర్వాసుడి శాపం వల్ల మునిగిపోయిన సంపదను తిరిగి రప్పించి లోకాలను కాపాడడానికే స్వామి కూర్మావతారం ఎత్తాడు. నెక్స్ట్ వీడియోలో భూమిని సముద్రం అడుగునుంచి పైటి తెచ్చిన శ్రీమహావిష్ణువు 3వ అవతారం వరాహావతారం గురించి తెలుసుకుందాం.